హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ సమ్మర్లో చిల్డ్గా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫ్రూట్ కస్టర్డ్. అయితే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చాలా చాలా రుచిగా టేస్టీగా చిల్డ్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఒక లోతైన బౌల్లో 1/2 లీటర్ వరకు ఇలా పాలు తీసుకొని లో ఫ్లేమ్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ మరిగించుకోండి. ఓకే, ఇలా కలుపుతూ మరిగించుకోవడం మూలన ఏంటంటే మేగడ పేరుకుపోకుంటూ ఉంటుంది కాబట్టి ఫ్రూట్ కస్టర్డ్ టేస్టీగా వస్తుంది. అదే కనుక మనం ఇలాగే విడిచిపెట్టేసాం అనుకోండి మేగడ పేరుకుపోతుంది. కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఓపిక్గా ఇలా మరిగించుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన పాలన్నీ మరిగాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకున్నాం. ఇలా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని కాస్త చల్లారనిద్దాం. చల్లారేంత లోపల ఏం చేద్దామంటే అంటే ఇంకొక బౌల్లో కొన్ని పాలు మాత్రం ఇలా తీసేసుకొని వీటిని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. అంటే మరీ కంప్లీట్గా అంటే చల్లగా అయిపోయినంత వరకు గోరువెచ్చగా చేసుకున్నాం. గోరువెచ్చగా చేసుకున్న పాలల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకున్నాం. ఇలా వేసుకొని వీటిని బాగా కలిపేసుకున్నాం. అని గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, పాలు మాత్రం గోరువెచ్చగా ఉండాలి. ఓకే, అసలు వేడిగా ఉంటే ఏంటంటే ఉండలుగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి గోరువెచ్చని పాలల్లోనే వేసుకొని జాగ్రత్తగా ఈ విధంగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాం కదా. అదే పాలని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఆ పాలని ఇందులో వేసుకున్నాం. ఇందులో వేసుకున్న తర్వాత వెంటనే గరిటతో ఇలా కలుపుతూ కాసేపు ఉడకనివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కన్సిస్టెన్సీ చిక్కగా అవుతుంది. చూడండి, వెంటనే చూసారా, కాసేపట్లో జస్ట్ ఒక 2-5 సెకండ్స్ లోపలే చిక్కబడిపోయింది. చూసారా ఎంత చిక్కబడిందో. ఇప్పుడు మనం జస్ట్ ఇంకొక 10 సెకండ్స్ ఇలా కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా బాగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇవి చల్లారేంత లోపలే ఇందులోనే సుమారుగా 100 గ్రామ్స్ వరకు పంచదార కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. ఓకే, మరి ఎక్కువైతే స్వీట్గా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్, లైట్గా సరిపోతుంది. కాదు ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకే, నాకు ఇక్కడైతే 100 గ్రామ్ వరకు సరిపోతుంది కాబట్టి నేను 100 గ్రామ్స్ పంచదార మాత్రమే వేసుకొని చక్కగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది కదా. పైనాపిల్ ఎసెన్స్ జస్ట్ ఒక 3 to 4 డ్రాప్స్, మరీ ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్, 3 to 4 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఓకే, ఇలా వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. ఈ ఎసెన్స్ వేయటం మూలన ఫ్రెండ్స్ మనకు ఫ్రూట్ కస్టర్డ్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి డెఫినెట్గా వేయండి. ఉంటే కనుక స్కిప్ చేయకుండా వేయండి, లేకపోతే ఓకే. లైట్గా ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే విధంగా నేను ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ కట్ చేశాను. చూడండి, దానిమ్మ గింజలు, అలాగే ఒక అరటిపండు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని ద్రాక్ష పండ్లు, అలాగే ఒక హాఫ్ పీస్ వరకు సన్నగా యాపిల్ పీసెస్ చూడండి సన్నగా తరిగేసుకున్నాను. అదేవిధంగా చక్కటి సపోటాలు కట్ చేసుకున్నాను. ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే మీకు వేయొచ్చు, కానీ నాకు ఇక్కడ అవైలబుల్గా ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఒక లోతైన బౌల్ తీసుకున్నాం. ఇలా లోతైన గాజు బౌల్ తీసుకొని ఇందులో మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ అంతటిని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. ఓకే, వీటన్నిటిని కలిపేసుకున్న తర్వాత వెంటనే మాత్రం సర్వ్ చేసుకోకండి. ఓకే, మూత పెట్టి ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత చిల్డ్గా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక 2 hours తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. 2 hours తర్వాత మన ఫ్రూట్ కస్టర్డ్ అనేది చక్కగా చల్లారింది కదా. ఇప్పుడు దాన్ని మనం చిల్డ్గా సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, హ్యాపీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అలాగే హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ని రెడీ చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని రెడీ చేసుకొని ఈ సమ్మర్ సీజన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మా ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.